అలాంటి స్వామివారు కృతయుగంలో వైశాఖ మాసంలో సాయంకాలం సంధ్యా సమయంలో స్వాతి నక్షత్రంలో బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికిచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినారు. అలాంటి ఆవిర్భావం చెందినటువంటి రోజే నృసింహ జయంతిగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కినది. భక్తులను రక్షించడంలో పరదైవం శ్రీ నారసింహావతారం. అలాంటి నారసింహావతారము నరత్వము సింహత్వాన్ని ఏకీకృతం చేసి స్వయమేవ మృగేంద్రత, దేహాల్లో మానవ దేహం ఉత్తమోత్తమైనటువంటిది, జంతుజాలంలో సింహం శ్రేష్టమైనటువంటిది. రెండు శ్రేష్టత్వాలు ఒకే రాశిగా మూసపోస్తే స్వామి ఆవిర్భావం చెందాడు.